అట్లా ఇట్లా ఏపీల కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కి దగ్గర రెండేళ్లకు వస్తున్నది. చూస్తూనే కాలం గడుస్తున్నది. మాజీ సీఎం జగన్ సార్ చెప్పినట్టే కళ్ళు మూసుకుంటే కాలం గిర్రున తిరుగుతూనే ఉన్నది. అయితే ముచ్చటేంటిదంటే ఏపీల పంక పార్టీ వాళ్ళు మళ్ళా రువడి పెంచాలని చూస్తుర్రు. జగన్ సార్ కూడా మళ్ళా పాదయాత్రకు తయారైతున్నాడు. అందుకేనేమో ముందుగా ఒకసారి అట్లా బయటి దేశం పోయి వచ్చే ప్లాన్ వేసుకున్నాడట సారు. మరి ఎటు పోతుండు ఏం కథ అరుసుకొని వద్దాం పారి. ఓ దిక్కు ఎండలు సుర్రుమనిపిస్తున్నాయి, ఇంకో దిక్కు ఏపీలో సర్కారోళ్ళు రూబడి మీద ఉండ్రు. అందుకే అటు ఎండ చల్లబడాలే, ఇటు సర్కారోళ్ళు చల్లబడాలే, అప్పుడు ఇక జోరు పెంచాలి అన్నట్టే చూస్తుండట ఏపీ మాజీ సీఎం జగన్ సారు. అయితే దానికి ఇంకా జర టైం ఉన్నది అన్నట్టు మైకుల ముంగటికి వచ్చినప్పుడల్లా సారే చెప్తున్నాడు. అందుకే ఇక ఈ సందులో ఓసారి అట్లా బయటి దేశం టూరుకు పోయి రావాలని తయారయ్యిండు. సారు ఇంటి వాళ్ళతో కలిసి యూకే పోతున్నాడట, గదే మళ్ళోసారి లండన్ పోతున్నాడట. అట్లనే ఈసారి యూరోప్ దేశాలను కూడా ఓ చుట్టూ వస్తారట. ఇక సార్ బయట దేశాలకు పోవాలంటే సిబిఐ కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కదా. అందుకే ముందుగానే పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకుండ్రు. 20వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు దాకా, అంటే మొత్తం 25 రోజులు ఇంటిల్లి పాదితో కలిసి సారు లండన్ యూరోప్ దేశాలు అన్ని తనివి తీరా తిరిగేసి వస్తాడన్నట్టు. ఇక దేశం విడిచిపెట్టి పోయే ముందు ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఏ దేశాలకు పోతాండ్రో వాటి పేర్లు అన్ని సిబిఐ ఆఫీసర్లకు సమర్పించాలన్నట్టు చెప్పిందట కోర్టు. పోయేటప్పుడు ఇచ్చిపోతారు కావచ్చు కానీ మాజీ సీఎం అదాట్న బయటి దేశం టూర్ పెట్టుకున్నాడేందబ్బా అనుకుంటారట చాలా మంది. పంక పార్టీ లీడర్లు అయితే సార్ బయటి దేశం పోయి వచ్చినాక ఇక జోరు పెంచుతాడు కావచ్చు, సర్కారోళ్ళ మీదకి సమరమే అన్నట్టు పోవచ్చు అని మాట్లాడుకుంటారట. మరి ఇక ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.